ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా. అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా. కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి. కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. విశ్వాస పోరాటములో ఎదురాయ శోధనలు లోకాశల అలజడిలో సడలితి విశ్వాసములో. విశ్వాస పోరాటములో ఎదురాయ శోధనలు లోకాశల అలజడిలో సడలితి విశ్వాసములో. దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా. దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా. దీర్ఘశాంతము గల దేవా నా చేయి విడువగా నడిపించితివి. దీర్ఘశాంతము గల దేవా నా చేయి విడువగా నడిపించితివి. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ.
సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకుని నిరాశ చెందితిని. నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని. భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా, భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా, ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. స్తోత్రం దేవా, స్తోత్రం ప్రభా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాగరుడు మహానుతుడైన యేసయ్యానికి వందనాలు వందనాలు వందనాలు, స్తోత్రములు వందనాలు వందనాలు. హల్లెలూయా ప్రభానికి స్తోత్రములు వందనాలు 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 వందనాలు. ఓ గొప్ప దేవా, రాజ్యానికి స్తోత్రములు, సైన్యములకు అధిపతి ఒక దేవానికి వందనాలు. మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ కాపాడుతూ వచ్చిన దేవా, ఎడబాయని నీ కృప కొరకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. మమ్మల్ని విడువని నీ ప్రేమ కొరకు నీకే స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అద్భుతము చేయండి, ఆశ్చర్యకార్యములు జరిగించండి ప్రభా. హల్లెలూయా దేవానికి స్తోత్రములు ప్రభా. ఏ పరిస్థితి అయినా ప్రభా మమ్మల్ని బలపరుస్తూ నడిపిస్తున్నందుకు వందనాలు. ఏ స్థితిగతులైనప్పటికీ నీ ప్రభా మమ్మల్ని మళ్ళీ తిరిగి పైకి లేవనెత్తుతున్నందుకు వందనాలు ప్రభా. నేను ఆగిపోయిన మా జీవితాలను ప్రభా తండ్రి, నేను వేసారిపోయిన మా బ్రతుకులను తండ్రి తిరిగి చిగురింప చేస్తున్న వాడానికి వందన. ప్రతి మార అనుభవాలన్నిటిని మధురముగా యేసు నామములో మార్చమని అడుగుచున్నాను ప్రభా. హల్లెలూయా దేవానికి వందనాలు 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 వందనాలు. యేసునాథానికి స్తోత్రములు వందనాలు 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 వందనాలు. మహోన్నతుడని చాటును నివసించుట అది మాకు ఎంత మనోహరము, అది ఎంత శ్రేష్టము ప్రభా. నీ చాటునని బిడ్డలందరినీ దాయమని అడుగుచున్నాను. ఈరోజు ఎక్కడైతే ఉన్నారో ప్రభా, ఏ దుష్టులు వారి స్థలాలను ప్రభా, వారి జీవితాలను చెల్లాచెదురు చేసి పాడు చేసి వెళ్ళినారు ప్రభా. ఇదిగో నీ సంరక్షకుడివై ప్రభా, నీ బలిష్టమైన రెక్కల కింద ఇక మీదటి నీ బిడ్డలను కాపాడమని అడుగుచున్నాను. హల్లెలూయా స్తోత్రములు వందనాలు 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 వందనాలు. హల్లెలూయా రబల సహీరమనందన శబల బబబ ఒరికరతన వల సహీరమనందన శబల బబబ. ఓ తండ్రి నీకే స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. హల్లెలూయా నీకే స్తోత్రాలు వందనాలు వందనాలు వందనాలు. రాజ్యానికి స్తోత్రములు, సైన్యములకు అధిపతి యొక్క దేవానికి వందనాలు వందనాలు వందనాలు. హల్లెలూయా దేవానికి స్తోత్రములు వందనాలు వందనాలు. దేవా బలపరచని భద్రపరచమని అడుగుచున్నాను. నీ కృపతో ఎత్తి పట్టుకోమని అడుగుచున్నాను ప్రభా. నీ కృపలో నిలబెట్టుకోమని అడుగుచున్నాను దేవా. స్తోత్రములు ప్రభానికి వందనాలు వందనాలు. హల్లెలూయా రబల సహూరమనందన శబల బబు దేవానికే వందనాలు 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 వందనాలు. హల్లెలూయా రబల సహూరమనందన శబల బబ. యేసు రక్తం జయం, యేసు రక్తం జయం, యేసు రక్తం జయం. హల్లెలూయా స్తోత్రములు వందనాలు 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 వందనాలు. ఓ మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా, నీ కృపలో నేను
నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది నా జీవిత ధన్యతయున్నది మూడుబారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు మూడుబారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా జీవజలములా ఊటైనా నీ ఓరను నన్ను నాటితివా జీవజలములా ఊటైనా నీ ఓరను నన్ను నాటితివా పాడదమా మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది నా జీవిత ధన్యతయున్నది వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచియుంచితివా వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచియుంచితివా వాగ్దాన ఫలము అనుభవింపా నీ కృపలో నన్ను పిలచితివా ఆమేన్ వాగ్దాన ఫలము అనుభవింపా నీ కృపలో నన్ను పిలచితివా మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది నా జీవిత ధన్యతయున్నది నా జీవిత ధన్యతయున్నది నా జీవిత ధన్యతయున్నది ఆహ నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా నీ అనాది ప్రణాళికలో
హర్షించెను నా హృదయ సీమా. నీలో నేనుండుటే, నాలో నీ ఉండుటే నా ఆత్మీయానుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా. నీలో నేనుండుటే, నాలో నీ ఉండుటే నా ఆత్మీయానుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా. ఆహ నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. పడదం నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని. యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నేనాది ప్రణాళికలోని బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకున్న ప్రభుని కదా. నేనాది ప్రణాళికలు వారి విడుదల దినములు కూడా నువ్వు లెక్కించిన ప్రభు, వారి విడుదల దినములకు ప్రభు నువ్వు నియమించడానికి స్తోత్రము. ఈరోజు ఏ బంధకమైన, ఏ మూడు బారి జీవితమైన మార్చమని అడుగుతున్నాను ప్రభు. దేవా, నీలో ఉండుటయ్యే ప్రభు మాకు క్షేమం, నీతో ఉండుటయ్యే ప్రభు మా జీవితానికి అర్థము ప్రభు. నిన్ను విడిచి వెళితే మా జీవితానికి అర్థము లేకుండా పోతుంది. ఈరోజు నీలో మమ్మల్ని అందరినీ బలపరచమని అడుగుతున్నాను. ఇప్పుడు ఎక్కడి నుంచి అయితే మాటలు వింటున్నారు, ఏ స్థలము నుంచి అయితే మాటలు వింటున్నారు, ప్రతి ఒక్కొక్కరి మీద నీకు అభిషేకమును విడుదల చేస్తున్నాను. ప్రతి ఒక్కొక్కరి మీద నీకు మహిమను విడుదల చేస్తున్నాను. ఈ బిడ్డలను ధైర్యపరచి ముందుకు నడిపించి సహాయించు నా దేవా. వారు చేయి ప్రతి ప్రయత్నములను ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి. స్తోత్రములు, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అగ్ని వంటి నీకు అభిషేకమును, అగ్ని వంటి నీ మహిమను విడుదల చేయమని అడుగుతున్నాను తండ్రి. హల్లెలూయా. స్తోత్రములు, వందనాలు, 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 వందనాలు. హల్లెలూయా. నీకే స్తోత్రములు ప్రభువా. హల్లెలూయా. నీకే వందనాలు, వందనాలు, వందనాలు. ఉడాబల తిని హలసమనందన శబలబ. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నామమునకే సంపూర్ణ విజయము కలుగును. ప్రతి చీకటి శక్తుల అపవాది క్రియలన్నీ కూడా యేసు నామములో లయపరచబడును గాక. దేవా, అగ్ని చేత కాల్చండి. నీ ఆత్మతో నింపి నడిపించి సహాయం ఇచ్చేమని అడుగుతున్నాం ప్రభు. నీ శక్తిని ఒక్కొక్కరి మీదకి విడుదల చేస్తున్నాం ప్రభు. నీ బలమును, అభిషేకమును తండ్రి విడుదల చేస్తున్నాం ప్రభు. హల్లెలూయా. స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటున్నాం. నీ నీతి అను దక్షిణ హస్తముతో తండ్రి నీ బిడ్డలను దాయమని అడుగుతున్నాను ప్రభా. నీకే స్తోత్రములు, వందనాలు, వందనాలు. హల్లెలూయా. నీకే స్తోత్రములు, వందనాలు, వందనాలు, వందనాలు. ఎల్ రోహీ నీకే స్తోత్రం, ఎల్ షదాయ్ నీకే వందనాలు, ఎల్ షదాయ్ నీకే స్తోత్రములు ప్రభా. హల్లెలూయా. దేవా నీకే వందనాలు. ఈరోజు నీ బిడ్డలందరినీ దయతో ప్రభా నడిపించండి, ముందుకు తీసుకొని వెళ్ళమని అడుగుతున్నాను. మూడు బారిన స్థితిగతులన్నిటినీ మార్చి వారి జీవితంలో నూతన కృపను దయచేయమని అడుగుతున్నాను. ఈ పరిస్థితులు ఎవరైతే తాళలేకపోతున్నారు, ఈ పరిస్థితులు ఎవరైతే ప్రభు దాటలేకపోతున్నారు, నువ్వు వారిని దాటించి నడిపించి సహాయం చేయమని, ఈ సహించుటకును ప్రభు దాటుటకును నిలబడుటకును నీవే ధైర్యమును దయచేసి నడిపించమని ఘనత, మహిమ, ప్రభావములు నీకే ఆరోపించుకుంటూ ఈ యొక్క ఆరాధన పాదసన్నిధికి చేర్చుకుని త్వరలో రానున్నటువంటి యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని వచ్చినాం నా పరమ తండ్రి. ఆమేన్. Amen. Thank you, Jesus. Thank you, Holy Spirit.
ప్రైజ్ ది లార్డ్ ఫ్యామిలీ, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక. మరొకసారి ఈ రీతిగా దేవుడు మిమ్మల్ని దర్శించడానికి ఒక కృపను, ఒక మార్గమును ఏర్పాటు చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 3 బారిన జీవితాలను కూడా బాగు చేయగలిగిన సామర్థ్యము కలిగిన దేవుడు. ఆమేన్. వాగ్దాన ఫలములను ఖచ్చితంగా అనుభవిస్తావు. ఇందాక పాడిన పాటలో మహోన్నతుడా నీ చాటున నివసించుట నాకు ఉత్తమము, నాకు మంచిది, నీ కృపలో నేను నివసించుట మంచిది అని భక్తుడు రాస్తుంటాడు. అక్కడ చివరి వచనంలో, చివరి చరణంలో రాయబడుతుంది కదా, ఏమని? చివరి వాడబారని స్వాస్థ్యము నాకే పరమందు దాచించితివా, వాగ్దాన ఫలములు అనుభవింపా, నీ కృపలో నన్ను పిలిచితివా. ఆమేన్. ఈరోజు నీ వాగ్దాన ఫలములను నువ్వు అనుభవించవలసినదే. ఎక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటున్నావు వాగ్దాన ఫలములు పొందుకోకుండా? ఎక్కడికి పారిపోదాం అనుకుంటున్నావు వాగ్దానాలన్నీ అట్లానే విడిచిపెట్టి? ఈ వాగ్దాన ఫలములు నీకు ఫలించాలని లేదా? ఆమేన్, హల్లెలూయా. నీ వాగ్దాన ఫలములను ఫలించాలి. ఆమేన్. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం యొక్క ఫలములను చూడాలి. వాగ్దానంలో అట్లానే నోటి మాట బట్టవు, లేకపోతే నువ్వు చదివిన దాన్ని బట్టి, నువ్వు విన్న దాన్ని బట్టి అట్లానే ఉండిపోకూడదు. అది ఫలదీకరణ చెందాలి. హల్లెలూయా. అది ఫలముగా నీ జీవితంలో ఉండాలి. ప్రియదేవుని బిడ్డలారా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. సో నిరుత్సాహపడక ముందుకు వెళ్ళు. ఆమేన్. ఇక్కడ వాక్య భాగంలో చూద్దాం. మొదటి అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం మనందరికీ తెలిసినదే. 12వ వచనము, 1వ అధ్యాయం 12వ వచనము యాకోబు పత్రికలో, శోధన సహించువాడు ధన్యుడు. శోధన సహించువాడు ధన్యుడు. ఈరోజు నీకు వస్తున్న శోధనను సహించడానికి నువ్వు ముందుకు వెళ్ళు. శోధన సహించడం నేర్పించమని అడుగు నీ దేవునికి. చాలాసార్లు ప్రభా ఈ శోధన నా దగ్గర నుంచి తీసివేయి ప్రభా అని అడుగుతూ ఉంటారు. ప్రభా ఈ శోధనలో నేను ఎలా నిలబడాలి ప్రభా అని అడుగు. ఈ శోధనని ఎలా సహించుకుంటూ నిలబడాలి ప్రభా అని అడుగు. ప్రియదేవుని బిడ్డలారా, కొన్నిసార్లు నువ్వు దేవుని దగ్గర స్కిప్ బటన్ అడుగుతూ ఉంటావు. అవునా కదా? చెప్పండి. ఇప్పుడు యూట్యూబ్లో యాడ్స్ వస్తున్నాయా? కొన్ని యాడ్స్కి ఏమొస్తుంది? స్కిప్ యాడ్ వస్తుంది. కొన్ని యాడ్ 1 నిమిషం 2 నిమిషాలు చూడాల్సిందే. అవునా? స్కిప్ బటన్ రావట్లే, స్కిప్ యాడ్ అనే ఆప్షన్ రావట్లా. ఇదే రీతిగా నీ లైఫ్లో కూడా దేవుడు ఏం చేస్తాడంటే, నీ ప్రార్థనను బట్టి కొన్ని శోధనలు నీ వరకు రాకుండా దేవుడు తీసేస్తాడు. మరికొన్ని శోధనలను ఖచ్చితంగా శోధనల గుండా వెళ్ళవలసినదే. హల్లెలూయా. మరికొన్ని శోధనలలో, మరికొన్ని పరిస్థితులలో ఆ శోధనల గుండా దేవుడు నిన్ను ప్రయాణము చేపిస్తాడు. అయితే సహించువాడు మాత్రమే ధన్యుడు అంటున్నాడు. హల్లెలూయా. ఏంట ధన్యత? ఇక్కడ చెప్పబడుతుంది, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటమును పొందును. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైతే ఈ శోధనలు సహించుకొని నిలబడగలుగుతారు, ఎవరైతే ఈ శోధనను వెనక్కి తిరగకుండా అట్లానే దేవుని సన్నిధిలో నిలబడి ఉంటారో, ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ చెప్పబడుతుంది కదా, ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన కిరీటం అంట. ఈ మాటని ఇక్కడ కట్ చేస్తే, దేవుడు అంట తను ప్రేమించే వారికి జీవ కిరీటాలు ఏర్పాటు చేశాడంట. హల్లెలూయా. ఏమంట? దేవుడు తనని ప్రేమించే వారికి, తను ప్రేమించే వారిక చెప్పాలి. తనను ప్రేమించే వారిక దేవుడే కొందరిని ప్రేమిస్తున్నాడంట. హల్లెలూయా. మన దేవుడే మనలో కొందరిని ప్రేమిస్తున్నాడంట. ఆమేన్. వారిని ప్రేమించి దేవుడు వారి కొరకు కొన్ని జీవ కిరీటములు సిద్ధపరిచున్నట్టు ఇక్కడ మనకి కనబడుతున్నాయి. ఈరోజు బహుశా నీకు కూడా ఒక జీవ కిరీటమును దేవుడు సిద్ధపరిచి ఉంచున్నాడేమో. ఆమేన్. అయితే ఆ జీవ కిరీటం ఇచ్చే ముందు నీ జీవితంలో దేవుడు నువ్వు శోధనలను జయించేటువంటి ఆ ప్రక్రియ గుండా నిన్ను తీసుకొని వెళ్తాడు. ఈ శోధన గనక జయించితే నీ కొరకున్నటువంటి ఒక జీవ కిరీటం నువ్వు పొందుకుంటావు. దేవునికి మహిమ కలుగును గాక. అవును ప్రియదేవుని బిడ్డలారా, దేవుడిచ్చే ఆశీర్వాదముల యొక్క విధానములు, దేవుడు నీ జీవితంలో చేసే కార్యముల యొక్క విధానంలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఒక జీవ కిరీటం నీ కొరకు ఉన్నదంట. కానీ ఎప్పుడు నువ్వు దాన్ని పొందుకుంటావంటే సహించినప్పుడు. శోధన సహించిన తర్వాత ఆ శోధనలో నిలబడగలిగితే
అప్పుడు నువ్వు జీవ కిరీటాన్ని నువ్వు పొందుకుంటావని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారు, ఎక్కడి నుంచి అయితే ఈ మాట వింటున్నారు, ఏ శోధన దేవుని దగ్గర నుంచి స్కిప్ చేయమని అడుగుతున్నావో, ఈ శోధన నా వల్ల కావడం లేదు, నా దగ్గర నుంచి తొలగించమని దేవుడు ప్రియ దేవుని బిడ్డలారు మనలో అనేక మందికి శోధన సహించుటకు కృపను చూపుతున్నాడు. ఆయన ఆమేన్. శోధన సహించుటకు దేవుడు నీకు కృపను మెండుగా దయచేయునుగాక. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్పన, తాను ప్రేమించే వారికి అనా దేవుడు ప్రేమించే వారికి, ప్రభు తన్ను ప్రేమించే వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటం. ఎవరెవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారి కోసము జీవ కిరీటం ఉంచాడు అంటున్నాడు కదా. అంటే నువ్వు దేవుని ప్రేమిస్తున్నప్పుడు నీ కష్టాల్లో ఆయన నీకు సహించగలిగే కృప దేవుడు నీకు దయచేయడా చెప్పు. హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటే, దేవుని మీద ఆధారపడుతూ ఉంటే, ఈ శోధన కాలములో దేవుడు సహించే కృపను కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఆమేన్. మరణము నిన్నేమి చేయలేదు. ఆమేన్. ఈ పరిస్థితులు నిన్నేమి చేయలేవు. నువ్వు దేవుని ప్రేమిస్తున్నంత కాలం, దేవునిపై ఆధారపడుతున్నంత కాలం, వీటన్నిటికీ దేవుడు ఒక ఎండ్ అనేది పెట్టున్నాడు. హల్లెలూయా. ఆమేన్. అటువంటి వాళ్ళందరికీ ఒక ప్రతిఫలమును, ఒక జీవ కిరీటమును దేవుడు పెంచున్నాడు. దేవునికి మహిమ కలిగిన గాక. ఈ శోధన సహించుటకు దేవుని దగ్గర నుంచి కృప పొందుకో. ఆమేన్. ఈ శోధనని స్కిప్ చేయాలని అడుగుతున్నావు, కానీ నీ చిత్తమైతే ప్రభా ఈ శోధనలు సహించి ప్రభు ముందుకు వెళ్ళే కృప నాకు దయచే ప్రభు అని అడగండి. నీ చిత్తమైతే తీసివేయండి, లేకపోతే శోధన సహించడానికి నాకు ఓపికను దయచేయండి, సహనమును దయచేయండి అడుగు. ఈరోజు అట్టి సహనముతో దేవుడు నిన్ను నింపును గాక. నీకోసం దాచించిన జీవ కిరీటమును దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఆమేన్. రండి ప్రార్థన చేద్దాం. ప్రియమైన బిడ్డలారా, రండి ప్రార్థన చేద్దాం. ఎక్కడైతే నువ్వు ఏ స్థలమునందుతున్నావు ప్రార్థన చేద్దాం. ప్రభా నీకే స్తోత్రం. ఈరోజు నీ బిడ్డలు ఎక్కడైతే ఏ స్థలమునందుతున్నారు ప్రభా, వారి ప్రతి శోధనను దయించుటకు ప్రభా, ప్రతి శోధనని ఎదిరించి పోరాడుటకు ప్రభ నీ జ్ఞానమును ప్రభా, నీకు అభిషేకమును దయచేయండి. నేను వందనాలు యేసయ్యా, నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్న కృప చూపి నడిపించండి, బలపరచండి. నేను నా దేవా తండ్రి, నేను వారి కోసం తండ్రి నేను జీవ కిరీటంలో ఏర్పాటు చేసామని నమ్ముచున్న ప్రభా, నీకెందున హల్లెలూయా స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటాం. ఇదిగో ప్రార్థన చేస్తున్నాను ప్రభు, నీ బిడ్డలు ఎక్కడైతే ఏ శోధన కాలంలో ఉన్నారో ప్రస్తుతం ప్రభ, ఈ శోధనలను జయించుటకు కృప అపరిమితముగా వారి మీద కలుగునుగా. ఈ శోధన సహించుటకు తండ్రి నేను వారికి నీ ప్రేమను, నీ కరుణను చూపమని అడుగుచున్నాను. ఈ బాధలన్నిటినీ, కష్టాలన్నిటినీ దాటించమని అడుగుచున్నాను. వెలుగుతో నింపండి. నేను ఏదైతే సహించలేనట్టుగా వారి జీవితంలో ఉన్నదో, వారు సహించలేకపోతున్నారేమో ప్రభా, దానిని ఇప్పుడే మాయమొచ్చేయమని అడుగుచున్నాను ప్రభా. నీకెందనాలు వందనాలు, నీకే స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఇదిగో ప్రభు, నీ బిడ్డలను ప్రభా ఎక్కడైతే ఉన్నారో వారికి జ్ఞాపకం చేసుకుని వారికి స్వస్థతలను దయచేయండి, ఆరోగ్యములను దయచేయండి. ఎవరు ఏ పరిస్థితుల్లో ఈ యొక్క ప్రార్థన వింటున్నారు ప్రభు, వారి ప్రతి పరిస్థితిని మార్చండి, వారికి జవాబు దయచేయమని అడుగుచున్నా. మహిమా ఘనత ప్రభావాన్ని నీకే ఆరోపించుకుంటున్నాం, నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో ప్రభు, ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు, దినాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నిన్నే మహింపరుస్తున్నాం. మాకు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదమును బట్టి కూడా నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం, నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో తండ్రి హల్లెలూయా స్తోత్రములు, వందనాలు వందనాలు వందనాలు. అదే కృప చూపించండి. మధ్య అనిపించే పరిచర్యలన్నిటిని ఆస్వాదించమని అడుగుచున్నాం. రానున్న తండ్రి 3 రోజులు రైస్ ఫెలోషిప్ని దీవించమని అడుగుచున్నాం. వస్తున్న ప్రతి ఒక్కరి సిద్ధపరిచి తీసుకుని రమ్మని అడుగుచున్నాం. 27వ తారీఖున జరగబోతున్నటువంటి రివైవల్ మీటింగ్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుచు. బలమైన అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించిన అనేక మందిని తీసుకొచ్చి నీ నామానికి మహిమకరంగా అక్కడ మీటింగ్ని జరిగించుకోమని అడుగుచున్నాను. నీకే స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రార్థన చేస్తున్నాను ప్రభా, ప్రతి ఆటంకం అడ్డును తొలగించి సహాయం చేయండి. ప్రతి శోధనను ఎదిరించగలిగిన కృపను అందరికీ దయచేయమని, ఈ బిడ్డల వారి శోధనని ఎదిరించే ప్రభ సహించి తన వారి ఇక్కడికి రావడానికి కృప చూపమని మహిమాఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ, అదే ఈరోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లించుకుంటూ నీ కృపతో నింపి నడిపించి సహాయం చేయమని త్వరలో రానున్నటువంటి యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని బ్రతిమాలుకొని ఉంచున్నాం నా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రవేశ నామమునకే సంపూర్ణ జయం కలుగునుగాక. ప్రతి అపవాదికి లేఖనత నాశనం కలుగునుగాక. దేవుని కృప సమృద్ధిగా మనందరి మీద ఉంటునుగాక. మీరు నిశ్చయంగా ఆశీర్వదించబడుదురుగాక.
దేవుని కృప చేత మీరు ప్రతి పరిస్థితిని సహించుదురుగాక, ఎదిరించి జయించుదురుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. నీ చూచిన గొప్ప క్రియలు, నీ చేతి బహుమానమే, నీ చూచే ఘన కార్యములు